ఆశ్చర్యకరుడవు నీవే కదా, వేటకాని ఉరి నుండి నన్ను తప్పించిన ఆశ్చర్యకరుడవు నీవే కదా. నిన్ను స్తుతించెదను యేసయ్యా, నా జీవము నీవేనయ్యా. నిన్ను స్తుతించెదను యేసయ్యా, నా జీవము నీవేనయ్యా. ఆశ్రయమాన ఆనందమునకు కారణమా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థనా కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. బైబిల్ తెరిచి మత్తయి సువార్త 25వ అధ్యాయము 23వ వాక్యాన్ని చదువుకుందాం. బైబిల్ తెరిచి మత్తయి సువార్త 25వ అధ్యాయము 23వ వాక్యాన్ని నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. అతని యజమానుడు, బళ నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను. నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పెను. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా యేసు ప్రభువా, మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు తండ్రి. అందుకనే మమ్మల్ని చేర్చుకున్నారు, మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు. ఈ సమయంలో మీ వాక్యాన్ని ధ్యానం చేయబోచుండగా పరలోకపు మాటలు నా నోటికి అందించమని, వాక్యమునకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్న ప్రతి దురాత్మంధకర శక్తుల్ని మీ కృపతో బంధించమని, మీ ప్రజలకు వినగలిగిన చెవులను అర్థం చేసుకునే మనసును దయచేయమని యేసు నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చాలా సంతోషం. ఈరోజు ఈ మాటల్లో ఒక 3 విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాము. వాస్తవానికి యేసు ప్రభువారు 4 సువార్తల్లో మనం చదువుతున్నప్పుడు అనేకమైన ఉపమానాలు చెప్పున్నారు. ఈ అన్ని ఉపమానాలు చాలా ప్రాముఖ్యమైనవే, కానీ ఇప్పుడు మనం చదువుకున్న ఈ ఉపమానము ఇంకా కొంచెం ప్రాముఖ్యమైనది. అన్ని ఉపమానాలు శ్రేష్టమైనవే, ఈ ఉపమానము ఇంకా శ్రేష్టమైంది. ఈ శ్రేష్టమైన ఉపమానాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు ప్రభు ఆ మాటలతో మనతో మాట్లాడుగాక. ఈరోజు నేను చెప్పే యొక్క వాక్యం, ఒక పాఠం ఏంటంటే, యజమానుని సంతోషం కోసము నువ్వేం చేస్తున్నావు? యజమానుని సంతోషం కోసము నువ్వేం చేస్తున్నావు? ప్రభువు మనతో మాట్లాడుగాక. దేవుని బిడ్డల జ్ఞాపం చేసుకోండి. ఒక ఆస్తిపరుడు ఉన్నాడు, ఒక ధనవంతుడు ఉన్నాడు. ఈ ఆస్తిపరుడు దేశాంతరం పోవటానికి తన దాసులను పిలిచి ముగ్గురికి ఆయన వాళ్ళు అడగల, జాగ్రత్తనండి, వాళ్ళు అడగకముందే వాళ్ళకి కొంచెం ధనాన్ని ఇస్తా ఉన్నాడు, కొన్ని తలంతుల్ని ఇస్తా ఉన్నాడు. అడగకముందే ఇచ్చే దేవుడు మన దేవుడు. స్తోత్రం.
హల్లెలూయా. అడగక ముందే ఇచ్చేవాడు, అడిగిన వాటికంటే ఎక్కువ ఇచ్చేవాడు. దానికోసమే దానిపైనే క్రైస్తవ్యం ఆధారపడి ఉంది. దానిపైనే క్రైస్తవ్యం నడుస్తూ ఉంది. ఈరోజు ఈ ప్రపంచంలో క్రైస్తత్వం ఇంత ఫలభరితంగా ప్రబలుతుందంటే కారణం ఏందో తెలుసా? దేవుడు అడగక ముందే ఇచ్చేవాడని, దేవుడు అడిగిన వాటికంటే ఎక్కువ ఇచ్చేవాడని నమ్ముతున్నారు. కాబట్టి దేవుని ప్రజలు, మరొకసారి చెబుతున్నాను, ఆయన్ని ఆశ్రయించిన వారు ఏనాడు అవమానపరచబడరు. ఆయన్ని ఆశ్రయించిన వారు ఏనాడు సిగ్గుపరచబడడు. ఆయన నమ్మిన వారిని ఆయన చెప్పాలి అన్యాయము చేసే దేవుడు కాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ మనం చదువుకున్న ఈ లేఖన భాగంలో యేసు ప్రభువారు లేకపోతే ఆ ఆస్తిపరుడు, ఆ యజమానుడు ఒక ముగ్గురు వ్యక్తులు పిలిచి వాళ్ళు అడక్కముందే ఒకళ్ళకి 3,600 రూపాయలు, ఒకళ్ళకి 7,200 రూపాయలు, ఒకళ్ళకి 18,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చారంట. ఎందుకని వాళ్ళకి ఇచ్చారంటే తెలుసో తెలియకో, మోకరించుకో, నిద్రపోతానో నిద్రపోకుండానో ప్రార్థనకు వస్తూ ఉన్నారు. ప్రభు వాళ్ళని చూసినప్పుడు కొన్ని కార్యాలు ఇలానే చేస్తూ ఉంటాడు. మనం చదువుకుంటున్నాం కదా, ఆ అమ్మాయి ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థనకు పోతుంది? 18 సంవత్సరాల నుంచి ప్రార్థనకు పోతుంది. ఆ 18 సంవత్సరాల నమ్మకత్వాన్ని బట్టి ప్రభు 18వ సంవత్సరంలో ఆమెకి ఏం చేశాడు? గాడ్ బ్లెస్ యూ, హల్లెలూయా. ఏం చేశాడు? స్వస్థతనిచ్చాడు, విడుదలనిచ్చాడు. దేవుని ప్రజలారా, ఈరోజు దేవుని సేవకుడికి నేను చెప్పే మాట ఏంటంటే, ఎప్పుడైతే దేవుడు ఈ ముగ్గురు మనుషులకి, ఒకరికి 3,600, ఒకరికి 7,200, ఒకరికి 18,000 వాళ్ళకి ఇచ్చేసేసి దేశాంతరం వెళ్ళిపోయాడు. వాళ్ళని చూసినప్పుడు దేవుడికి ఏమనిపిస్తుంది? లేకపోతే వాళ్ళని చూసినప్పుడు ఆ యజమానికి ఏమనిపిస్తుంది అంటే, పాపం ఇన్ని రోజులు నాతో ఉన్నారు కదా, ఏదన్నా చేద్దామని నేను చాలాసార్లు చెప్పున్నాను. మరొకసారి మీకు చెప్తున్నాను, దేవుడు మనల్ని దర్శించాలనుకున్నప్పుడు, దేవుడు మనల్ని ఆశీర్వదించాలనుకున్నప్పుడు ఆ స్థలంలో లేకపోవటాన్ని బట్టి ఆ ఆశీర్వాదాలు, ఆ దీవెనలు మన నుంచి దూరం అయిపోతూ ఉన్నాయి. జాగ్రత్తగా వినాలి. దేవుడు మనల్ని ఆశీర్వదించాలనుకున్నప్పుడు, దేవుడు మనకి ఆరోగ్యం ఇవ్వాలనుకున్నప్పుడు ఆ స్థలంలో లేకపోవటాన్ని బట్టి మనకు వచ్చిన నష్టం ఏం తెలుసా? ఆ కృపని మనం కోల్పోతూ ఉన్నాం. స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. జ్ఞాపం చేసుకోవాలి. ఆ ముగ్గురిని చూసినప్పుడు ఆ ముగ్గురిని దేవుడు ఏం చేశాడంటే ఒకేలాగా చూశాడు. ఏమా ఎలా చూశాడు? ఒకేలాగా చూశాడు. అయితే ఒకరిని పిలిచి 5 తలాంతులు ఇచ్చాడు, ఒకరిని పిలిచి 2 తలాంతులు ఇచ్చాడు, ఒకరిని పిలిచి 1 తలాంతు ఇచ్చాడు. కృప ఏంటంటే ఆ సంఘం మంచి సంఘం. స్తోత్రం. ఏ సంఘం అది? చాలా మంచి సంఘం. ఎందుకు మంచి సంఘం? అదే కనుక నేను కనుక ఆ సంఘంలో ఉన్నట్టయితే, ఏంది బెదరు, ఏంది నువ్వు నాకు ఒక పాటకు అవకాశం ఇచ్చావు, ఆ అమ్మాయికి ఏంది 2 పాటలకు అవకాశం ఇచ్చా? ఏంది బెదరు, నాకు 2 పాటలు ఇచ్చావు, ఆ అమ్మాయికి 5 పాటలు ఇచ్చావేంది? ఏమనుకుంటున్నావు నువ్వు? ఏమంటాడు? ఏంది బెదరు, లేకపోతే ఏంది బాబు, ఏంది నువ్వు, మాకేమో 1 ముక్క వేసావు, వాళ్ళకేమో చెప్పు 2 ముక్కలు వేసావు, వాళ్ళకేమో 3 ముక్కలు వేసావు, 5 ముక్కలు వేసావు. ఏం సంగతి? మనం అలా అడుగుతాం. నేనైతే అలా అడుగుతాను. స్తోత్రం. కానీ వాళ్ళు చాలా మంచోళ్ళు. 5 ఇచ్చినా ఏమనలేదు, 2 ఇచ్చినా ఏమనలేదు, 1 ఇచ్చినా ఏమనలేదు. జ్ఞాపం చేసుకోండి. ఏ సంఘం అయితే ఆ విధంగా ఉంటుందో ఆ సంఘము క్షేమాభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఏ సంఘం అయితే అలా ఐక్యత్వం ఉంటుందో ఆ సంఘంలో దేవుని కార్యాలు మనం చూస్తూ ఉంటాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఏ సహవాసం అయితే ఇలా ఉంటుందో ఆ సహవాసము
క్షేమాభివృద్ధిని చూస్తూ ఉంటుంది. ఏ సహవాసంలో అయితే అలా ఓర్పు కలిగిన వాళ్ళు, ఏ సహవాసంలో అయితే అలా సహనం కలిగిన వాళ్ళు, ఏ సహవాసంలో అలాంటి మనసు కలిగిన వాళ్ళు ఉంటారో ఆ సహవాసంలో అడగక ముందే ఆశీర్వాదాలు వస్తాయని మర్చిపోవద్దు. ఆమేన్. అలాంటి సహవాసంలో అడగక ముందు దీవెనలు వస్తాయి. దేవునికి స్తోత్రం. అయితే వీళ్ళు ముగ్గురు మూడు మనసులు కలిగిన వాళ్ళు. కలిగిన వాళ్ళు. యేసు ప్రభు వారు ఫస్ట్ వ్యక్తికి 5 తలాంతులు ఇచ్చాడు. బైబిల్లో ఏం రాసి ఉంటుందంటే, అతను పోయి వ్యాపారము చేసి ఏం చేశాడంట, 5కి 5 తలాంతులు సంపాదించుకున్నాడు. రెండో వ్యక్తి ఆ 2కి 2 సంపాదించుకున్నాడు. మూడో వ్యక్తి ఏం చేశాడంట, గుంట తవ్వి ఆ గుంటలో ఆ తలాంతుని బూడ్చిపెట్టాడు అని బైబిల్ మనకు బోధిస్తూ ఉంది. దేవుని ప్రజలారా ఒక మాట చెప్తాను, జ్ఞాపకతేనండి. ప్రభు త్వరలో రాబోతున్నాడు. యజమానుని సంతోషం కోసం నువ్వేం చేస్తున్నావు? ఈ వారమంతా దేవుని కోసం నువ్వేం చేసావు? ఈ వయసు వరకు దేవుని కోసం నువ్వేం చేసావు? ప్రైజ్లో హల్లెలూయా. నిన్ను బట్టి పరిచర్యకి ఏదైనా ఉపయోగం ఉందా? నిన్ను బట్టి సంఘంలో ఒక వ్యక్తి బలపరచబడుతున్నాడా? నిన్ను బట్టి సమాజంలో ఏదన్నా ప్రయోజనం ఉందా? నిన్ను బట్టి దేశానికి ఏదన్నా ఉపయోగకరంగా ఉందా? దేశం కోసం ప్రార్థన చేస్తున్నావా? ప్రాంతం కోసం ప్రార్థన చేస్తున్నావా? సహవాసం కోసం ప్రార్థన చేస్తున్నావా? ప్రజలో హల్లెలూయా. జ్ఞాపం చేసుకోవాలి, యజమానుడు సంతోషం కోసం మనం ఏం చేస్తూ ఉన్నాము? యజమానుడు ఆ ముగ్గురు యొక్క పరిస్థితిని చూసినప్పుడు ఆ ముగ్గురికి 8 తలాంతులు ఇచ్చాడండి. ఎందుకు ఇచ్చాడు? వాళ్ళ దీనస్థితి చూసి, వాళ్ళ బేదరికాన్ని చూసి, వాళ్ళ కష్టాన్ని చూసి, వాళ్ళ నమ్మకత్వం చూసి అడగకుండానే ఒకరికి 5, ఒకరికి 2, ఒకరికి 1, 8 తలాంతులు ఫ్రీగా ఇచ్చేసాడు. ఆ ఫ్రీగా ఇచ్చిన తలాంతులు తీసుకున్న వీళ్ళు ఎలా మార్చబడ్డారు? ఒకళ్ళేమో 5కి 5 సంపాదించాడు, ఒకళ్ళేమో 2కి 2 సంపాదించాడు, ఒకళ్ళేమో 1కి తీసుకొని పోయి గుంట తవ్వి భూమిలో బూడ్చిపెట్టాడు. దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని, దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ని, దేవుడు మనకిచ్చిన ధనాన్ని మనం ఏం చేస్తూ ఉన్నాము? అయితే ఇక్కడ ప్రభు ఇద్దరు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. అయితే ఆ ఇద్దరు గురించి ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, బళ చెప్పాలి. నెంబర్ 1 బళ మంచి దాసుడా. ఏంటిది? నెంబర్ 1 బళ మంచి దాసుడా. రెండోది నమ్మకస్తుడా. మూడోది యజమానుని సంతోషాన్ని చూచువాడా. ఒకటేంటి? మంచి దాసుడా, నమ్మకమైన వాడా, యజమానుని సంతోషాన్ని చూసేవాడా. నువ్వు 100 కోట్లు ఇస్తే ప్రభు సంతోషపడ్డండి. నువ్వు ఒక వ్యక్తిని రక్షణలోకి నడిపిస్తే, నువ్వు ఒక వ్యక్తి కోసం భారంగా ప్రార్థన చేస్తే దాన్ని బట్టి ప్రభు సంతోషిస్తాడు. దాన్ని బట్టి ఆదివారం రోజు మన ఇంటికి తాళం వేస్తే ఎంత బాగుంటుంది? శనివారం రోజు సాయంత్రం నీ ఇంటికి తాళం వేస్తే ఎంత బాగుంటుంది నాన్న? ఎంత బాగుంటుంది తల్లి? మేము చెన్నైలో ఉన్నప్పుడు 6 గంటలకు మా ఇంటికి తాళం వేసేస్తాం, లేకపోతే 6:30 తాళం వేసేస్తాం. శనివారం వెళ్ళిపోయి 9 గంటలకి మంది నుంచి వచ్చేసేసి 6 గంటలకి అక్కడ ప్రార్థన పెడతారు. 6 గంటలకు పోతాము. ఒకళ్ళు నాకు ఏదైనా ఒక 1/4 గంట లేట్ అయితే వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోతారు. మేము తర్వాత వచ్చేసి జాయిన్ అయిపోతాను. ప్రార్థన అయిపోయి 8-9 అయింది, ఇంటికి వచ్చేస్తాము. మా పనులు మేము చూసుకుని ఒక అరగంట అట్లా ఉపవాసం ఉంటాం కాబట్టి ఒక అరగంట అట్లా చూసుకొని ప్రార్థన చేసుకొని పడుకుంటాము. పొద్దున్న లేసి అదరాబెదరగా మన పనులు మేము చూసుకొని మళ్ళీ తాళం వేసిపోతే మళ్ళీ 2 గంటలకు 3 గంటలకు మధ్య 9 గంటలకల్లా చర్చికి వెళ్ళిపోవాలి. 9 గంటలకే చర్చికి వెళ్ళిపోవాలి. ఆ చర్చికి వెళ్ళిపోయి వచ్చేలేకి 2-2:30 అయింది. అలసిపోయి ఉంటాం. సాయంత్రంకి ఏదైనా వంట చేసుకొని పడుకొని ఉంటాం. స్తోత్రం, హల్లెలూయా. నేను చెప్పే మాట ఏం తెలుసా? నువ్వు యజమాను సంతోషం కోరుకునే దానివైతే, మనం యజమాను సంతోషం కోరుకునే వాడమైతే మనం ఏం చేయాలంటే కొంతమందినైనా రక్షణలోకి నడిపించేవారుగా మార్చబడాలి. కొన్ని కుటుంబాల కోసమైనా ప్రయాసపడేవారుగా మార్చబడాలి. మనం ఏం చేస్తున్నాము? మంచాలు ఎరగొడతాం, బండలు పగలగొడతాం.
అయ్యాక మనం చేస్తుంది, అయ్యాకండి మనం చేస్తుంది. ఎక్కడ నమ్మకత్వం ఉంది మనకి? ఏ విషయంలో నమ్మకత్వం ఉంది? నువ్వు చెప్పగలవా నేను పలానా విషయం నమ్మకత్వం బెదరో నేను పలానా విషయంలో నమ్మకస్తుని అని చెప్పి మీరు చెప్పగలరా? నేను చెప్తున్నాను దేవుని సేవకుడిగా, నన్ను ఆకర్షించిన మాట, యజమానుని సంతోషం చూసేవారు కావాలి. యజమానుడి సంతోషాన్ని చూసేవారు కావాలి. రాత్రి పగులు కష్టపడి నువ్వు సంపాదించిన ధనాన్ని ఎక్కడ దాచిపెట్టి వచ్చే ప్రార్థనకి? రాండి కూర్చొని ప్రార్థన చేద్దాం, రాండి కూర్చొని ప్రభుని ఆరాధిద్దాం, రాండి కూర్చొని ప్రభుని మహింపడదాం, రాండి కూర్చొని ప్రభుని కీర్తిద్దాం. 40 సంవత్సరాలు పనిచేయకుండా పోషించిన దేవుడు మనం కష్టపడకూడదని చెప్పట్లేదు. మన బ్రతుకులు మారుస్తాడు. స్తోత్రం. మన బ్రతుకులను ప్రకాశమానంగా ఆయన చేయుటకు సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసయ్యా నా స్థితిని మార్చిన సర్వా, ప్రైజ్ గాడ్. దేవుడి జ్ఞాపం చేసుకోండి. యజమానుడి సంతోషాన్ని కోరుకుంటున్నావా? యజమానుడి సంతోషాన్ని, యజమానుడి కోసం నువ్వేం చేస్తున్నావు? స్త్రీలు ఏం చేస్తున్నారు? లేచిన కాడ నుంచో నా భర్త. పురుషులు ఏం చేస్తున్నారు? లేచిన కాడ నుంచి నా భార్యో. బిడ్డలు ఏం చేస్తున్నారు? వాళ్ళ ఇష్టం. బిడ్డలు ఏం చేస్తారంటే వాళ్ళ ఇష్టం. నిన్ను నన్ను సృజించిన యజమానుడి కోసము, నిన్ను నన్ను కలుగు చేసిన దేవుని కోసము ఆయన సంతోషపెట్టేవాళ్ళు ఎవరు? అందుకని నాకు చాలా ఇష్టమైన పదం, నా జీవితకాలం అంతా ఆయన తృప్తిపరచగలగాలి. ఆయన తృప్తిపరిచే కృప ప్రభు నాకు దయచేయను గాక. ఆయన తృప్తిపరిచే కృప ప్రభు మనకు దయచేయను గాక. హల్లెలూయా. ఏ రోజన్నా ఆశపడ్డారా? ఏ రోజన్నా ప్రార్థన చేసుకున్నారా? యజమానుడా నేను నిన్ను సంతోషపరచగలుగుతున్నానా? నేను నిన్ను సంతోషపరచగలుగుతున్నానా? ఇదిగో ఇక్కడ ఏమీ చేయలేదండి. ఆ యజమానుడు వాళ్ళకి కొంత ధనాన్ని ఇచ్చాడు. ఆ ధనాన్ని ఏమైనా చేసుకోవచ్చు. వాళ్ళు అడుగుతున్నాడు వచ్చి యజమానుడు, బాబు నువ్వేం చేసావయ్యా? అయ్యా నా భేదస్థితి చూసి, నా కనికరాన్ని చూసి, నా యొక్క దీనస్థితిని చూసి నా పైన జాలిపడి నువ్వు 7,200 రూపాయలు ఇస్తే ఆ 7,200 రూపాయలకి మరొక 7,200 రూపాయలు నేను సంపాదించానయ్యా. ఇదిగయ్యా నీ డబ్బు నువ్వే తీసుకో అని చెప్పేసి అని ఎవరికి ఇస్తున్నాడు? ఆ యజమానికి ఇస్తున్నాడంట. అది చూసి ఓ మై గాడ్, భలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు యజమాను సంతోషాన్ని కోరుకుంటున్నావు. ఈ ధనం నా కోసం కాదు, నీకోసమే. ఈ ధనం నా కోసం కాదు, నీకోసమే. జాగ్రత్తగానండి. భూలోకంలో మనం ఎంత కష్టపడ్డా అండి, ఆ కష్టమంతా భూలోకంలోనే విడిచిపెట్టబడాలి. ఇందాక మాట్లాడుతున్నప్పుడు తల్లి చెప్తున్న మాట, ఏం చేసుకుంటారు? అంత సంపాదించుకొని విడిచిపెట్టిపోవాలిగా. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఏం సంపాదించింది ఏం చేస్తారు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు? మనం ఏం చేస్తాం? మనం కూడా ఏం చేయలేము. మా అమ్మ నాన్న వాళ్ళు సంపాదించే వాళ్ళు కూడా ఏం చేయలేరు. ఇంటికి రవ్వ కూడా తీసుకుపోవడానికి అవకాశం లేదు. కానీ ఒకటి, ఈ భూలోకంలో జీవించే జీవితం యజమాను సంతోషపరచగలగాలి. ఈ భూలోకంలో జీవించే జీవితం యజమానుని సంతోషపరచగలగాలండి. నేను చెప్పే మాట ఏంటంటే, ఒకవేళ నీ జీవితంలో నా జీవితంలో మంచి దాసులుగా కనుక లేకపోతే, నమ్మకస్తులుగా కనుక లేకపోతే, యజమానుని సంతోషాన్ని కోరేవారిగా, ఆయన ముఖంలో సంతోషాన్ని చూసేవారిగా కనుక మనం లేకపోతే, మన పరిస్థితి బైబిల్లో ఏం రాస్తుందంటే, చదవండి 29 వచ్చిన 30 వచ్చిన. కలిగిన ప్రతివానికి ఇవ్వబడును, అతనికి సమృద్ధిగా కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. మరియు పనికిమాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి
త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పళ్ళు కొరుకుటయు ఉండు. నేను ఎందుకు? అన్యాయస్తుడైన యజమానుడు కాదు ఈయన. ఆయన ఇచ్చింది ఏం చేస్తామని అడుగుతాడు. జగతినాలమ్మ బాబు, ఆయన ఇచ్చింది ఏం చేస్తామని అడుగుతాడు. 100 రూపాయలు బిడ్డకి కొట్టుకిచ్చి పంపించింది. అమ్మా ఎంత ఇచ్చి పంపించా? 100 రూపాయలు ఇచ్చి పంపించావు. నా కొడుకు చాలా మంచివాడు, నా కొడుకు చాలా మంచివాడు, చాలా నమ్మకస్తుడు, వెరీ గుడ్, అందుకే 100 రూపాయలు ఇచ్చావు. లెక్క అడుగుతావు అడగవా? నిజం చెప్పండి, లెక్క అడుగుతావు అడుగువా? ఒకవేళ ఇంట్లో 1,00,000 రూపాయలు ఉన్నాయి అనుకో, అప్పుడు 100 రూపాయలు ఇచ్చావు అనుకో, లెక్క అడుగుతావు, వాడిని ఖర్చు పెట్టుకుంటే పట్టించుకోవు. అదే ఇంట్లో 100 రూపాయలు ఉన్నాయి, 100 రూపాయలు ఇచ్చి పంపించావు, వాటిలో రూపాయి కొనుక్కున్నాను అనుకో, వాడు ఈపు విమానం మొత్తం ఆగదు వచ్చినాక. మా సహోదరి ఏది నిద్రపోతుందా? వాళ్ళమ్మ పాలపేట తీసుకురమ్మని డబ్బులు ఇచ్చి పంపించింది. పోయేసి పాలపేట తీసుకొని వత్త ఆమె కమిషన్ అంట పాల ప్యాకెట్కి 10 రూపాయలు కూల్ డ్రింక్ బాటిల్ కొనుక్కొచ్చుకొని వాళ్ళ చెల్లిలో చూస్తానని చెప్పేసి నేను దొంగసాట పక్కన కూర్చొని తాగుతూ ఉంది. సరే మేము నవ్వుకున్నాం, అది వేరే విషయం, దేవునికి స్తోత్రం. లెక్క అడుగుతావా అడగవా? అమ్మ ఏం చేసావు చెప్పాలి లెక్క. 100 రూపాయల్లో లెక్క అడిగితే 2000 సంవత్సరాల క్రితం నీకోసం నా కోసం యజమానుడు పాఠం పెట్టాడు. దానికి నువ్వేం సమాధానం చెప్తావు? నువ్వేం లెక్క కడతావు? నువ్వేం చూపించగలవు? నన్ను కలిసి వేస్తుంది రాత్రి నుంచి ఇదే మాట, నన్ను నలిపేస్తూ ఉంది. ఏదో తిన్నాము, లేచాము, ఆదివారం వచ్చింది, చిగును మటనం వండుకున్నాము, హ్యాపీగా గడిపోయింది, నిద్రపోయాము, లేసాము, శనివారం వచ్చింది, గంటసేపు ప్రార్థనకి వెళ్ళాము, ఆదివారం వచ్చింది, 1 గంటన్నర ప్రార్థనకి వెళ్ళాము, అయిపోయింది జీవితం. గుర్తుపెట్టుకోండి, యజమానుడు సంతోషపడతలేదు, యజమానుడు సంతోషపడతలేదు, నీలో నమ్మకత్వం కనబడతలా. మిలిటరీలో ఒక ఆయన రిటైర్డ్ అవ్వబోతూ ఉన్నాడంట, రిటైర్డ్ అవ్వబోతూ ఉన్నాడు మిలిటరీలో. ఒక ఆయన రిటైర్డ్ అవ్వబోతూ ఉన్నాడు. ఆ సమయంలో ఒక వ్యక్తిని పిలిచేసి, బాబు ఇదిగో దీని మీద ఎవరిని, ఈ టేబుల్ పైన, ఈ బల్ల పైన ఎవరిని కూర్చోనీయకుండా ఒక 2 మిలిటరీ వాళ్ళని కాపలా పెట్టమని చెప్పేసి అని చెప్పాడంట. వచ్చేసి ఒక 2 కూర్చోబెట్టాడు, కాపలా పెట్టాడు, ఎవరిని కూర్చొనియట్లేదు. అంతలోకి ఈయన వేరే ప్రోగ్రాం మీద బయటికి వెళ్ళడం జరిగింది. ఆ ఇల్లుని ఆయన అలాగనే రిటైర్డ్ అయిపోయాడు. రిటైర్డ్ అయిపోయేసేసి కొత్తగా ఒక ఆయన వచ్చాడు. ఒక ఆయన రాగానే అందరు లెక్క పెట్టి, ఎంతమంది ఉన్నారు సైన్యం అంతా? ఓకే, వెరీ గుడ్. 2 దగ్గుతున్నారు ఏంది? ఎంతమంది దగ్గర ఇప్పుడు 2 ఏం చేస్తున్నారు? బల్లక్కడ కాపలా ఉన్నారు. ఏంది ఇక్కడ ఏం చేస్తున్నారు? అయ్యా పోయిన మేజర్ గారు, పోయిన ఏమంటారు ఆయన్ని, కెప్టెన్ గారు ఈ బల్లకాడ కాపలమని చెప్పి వెళ్ళిపోయారండి అని చెప్పి అన్నాడు. అవునా, సరేలే, నాకేం తెలుసు ఆయన ఎందుకు చెప్పాడని చెప్పేసి అని ఈయన పట్టించుకోలేదంట. ఆయన 15-20 సంవత్సరాలు ఆ మిలిటరీలో కెప్టెన్గా చేసి, లేకపోతే ఎన్ని సంవత్సరాలు చేస్తారో నాకు తెలియదు, చేసేసేసి వాళ్ళని ఏం పట్టించుకోలేదంట. ఈయన కూడా అలాగనే రిటైర్డ్ అయ్యి వెళ్ళిపోయాడు. అలాగనే వాళ్ళు బల్లకాడ కాపలా కాస్తూ ఉన్నారు. ఇంకొక ఆయన వచ్చాడంట. ఇంకొక ఆయన వచ్చేలేకి మొత్తం లెక్కేసుకుంటే స్లిప్ చూస్తేనేమో ఇంతమంది ఉన్నారు, 2 దగ్గుతున్నారు. రే ఇంకిద్దరేరా అంటే లోపల బల్లకాడ కాపలాగా ఉన్నారంట. వచ్చి చూసారంట, ఏంద్రా ఇక్కడ ఏం చేస్తున్నారంటే, ఏం తెలియదయ్యా, పోయిన కెప్టెన్గా చెప్పాడు ఈ బల్లకాడ కాపలా గాయమని చెప్పేసి అన్నాడు. అట్లా 3వ అడుగు వెళ్ళిపోయాడు. 4వ ఆయన వచ్చాడు. 4వ ఆయన వచ్చినాక లెక్కేసుకుంటే స్లిప్ చూసుకుంటేనేమో ఇంతమంది ఉన్నారు, 2 దగ్గుతున్నారు. లెక్కేసుకుంటే 2రేరా బల్లకాడ కాపలా ఉన్నారు, బల్లకాడ కాపలా ఉన్నారు. సరే ఇంక వచ్చేసేసి, బాబు ఎందు బాబు మీరు ఈ బల్లకాడ కాపలా ఉన్నారంటే, ఏం లేదండి పోయిన మేస్త్రి గారు ఈ బల్లకాడ కాపలా పెట్టిపోయాడు అని చెప్పేసి అన్నారంట. అవునా, ఎన్ని సంవత్సరాల నుంచి, ఎన్ని రోజుల నుంచి ఇలా చేస్తున్నారంటే ఆల్మోస్ట్ 80 సంవత్సరాల నుంచి చేస్తున్నారంట కాపలా. 80 సంవత్సరాల నుంచి, సారీ 60 సంవత్సరాల నుంచి, ముగ్గురు కదా, 3 20 60 సంవత్సరాలు, 60 సంవత్సరం చేస్తామని చెప్పను. కానీ అవునా అని చెప్పేసి అని, ఇంతకుముందు ఆయన పేరు ఏం పేరు, పలానా పేరు పోయేసేసి, సార్ ఏంటి సార్ మీరు 2 మనుషులను అక్కడ పెట్టేశారు, వాళ్ళకి లక్షల రూపాయలు జీతం ఇస్తున్నాం, ఏంటి సార్ అంటే, ఏమో నాకు తెలియదండి, నాకు ముందున్న ఆయన కెప్టెన్ గారు చెప్పారని చెప్పగానే ఆయన అడ్రస్ తీసుకుని ఆయన కాడికి వెళ్ళాడంట. ఈ 4 ఆయన అట్లా 3 కాడికి వెళ్ళిపోయి ఫస్ట్ పెట్టిన ఆయన కాడికి వెళ్ళాడంట. సార్ మీరు పెద్దోళ్ళు, 80 సంవత్సరాల వయసు వచ్చేసింది, 89 సంవత్సరాల వయసు వచ్చేసింది,
మీరు తప్పుగా అనుకోనంటే ఒక మాట అడుగుతాను అని చెప్పండి. పర్లేదు బ్రదర్ చెప్పండి అని చెప్పంటే, ఏం లేదు సార్, మీరేదో ఒక బల్ల పెట్టేసేసి ఆ బల్ల కాడ 2 మనుషులను కాపలా పెట్టారంట, నాకేం అర్థం కావట్లేదు, టెన్షన్గా ఉంది, దయచేసి చెప్పండి సార్ అని చెప్పి అడిగాడంట. అవునా, ఇంకా ఆ బల్లకి వాళ్ళు కాపలా కాస్తున్నారని అడిగాడంట. అదేం సార్ అంటే, మీరు చెప్పారంట కదా 60 సంవత్సరాల క్రితం. అవునయ్యా, 60 సంవత్సరాల క్రితం ఆ టేబుల్కి పెయింట్ వేసాను, ఎవరు కూర్చోకుండా చూసుకోమని చెప్పేసి 2 మనుషులు చెప్పాను, వాళ్ళు ఇంకా కాపలా కాస్తున్నారని చెప్పేసి అనుకున్నానంట. ఏంది, పెయింట్ వేసారు కాబట్టి జాగ్రత్తగానండి. దీనిలో మనకి సరదాగా నవ్వుటాలుగా ఉండొచ్చు, కానీ వాళ్ళ నమ్మకత్వం చూడండి, వాళ్ళ నమ్మకత్వం చూడండి ఎంత బాగుందో. నువ్వు కనుక నమ్మకస్తుడిగా మార్చబడకపోతే, బాబు జాగ్రత్తగానండి, మీరు నమ్మకస్తులుగా మార్చబడకపోతే, మీరు మంచి వాళ్ళగా మార్చబడకపోతే, మీరు యజమానుని సంతోషాన్ని కోరుకునే వారిగా కనుక లేకపోతే, మీరు పళ్ళు కొరికే స్థలంలో ఉంటారని మర్చిపోవద్దు. మీరు పళ్ళు కొరికే స్థలంలో ఉంటారని మర్చిపోవద్దు. ఎంతసేపు అన్న చేసి పుడుతున్న ప్రార్థన చేయి, నో ప్రాబ్లం. ఉపవాసం నీరసం అవుతుంది, నో ప్రాబ్లం. ఆయన అంటాడు, నేను ఎత్తని చోటన కోసేవాడిని, చల్లని చోట అయిందంట. 24వ వచనం. ఎత్తని చోట కోయివాడవును, చల్లని చోట పంట కూర్చుకొని వాడువైన కఠినుడవు. ఏంటంట, ఏం చేయమంట ప్రార్థన? దేవుడు మాకు ఎందుకు ప్రార్థన? చాలామంది దేవుడు ఎలా కనబడుతున్నాడు అంటే కఠినుడుగా కనబడుతున్నాడు. అమ్మా, దేవుడు ఎలా కనబడుతున్నాడు? కఠినాత్ముడుగా కనబడుతున్నాడు అంట. చాలామందికి ఎందుకు కనబడుతున్నాడు? నేను అంటాను ఒక మాట, నిజంగా నువ్వు అన్నట్టు ఆ యజమానుడు, ఆ ఓనర్ గారు కఠినుడు అయితే నీకు 3,200 రూపాయలు ఎందుకు ఇస్తాడు? చెప్పాలి. నువ్వు నిజంగా ఆయన కఠినాత్ముడు అయితే నీకెందుకు 3,200 రూపాయలు ఇస్తాడు? నీకెందుకు ఆయుష్ని ఇస్తాడు? నీకెందుకు ఆరోగ్యాన్ని ఇస్తాడు? నీకెందుకు అంతస్తుని ఇస్తాడు? రోడ్ల మీద అనేక మంది లేరా? కాళ్ళు లేని వాళ్ళు లేరా? చేతులు లేని వాళ్ళు లేరా? నీకంటే ధనవంతులు, నీకంటే టాలెంట్ పర్సన్స్ కిడ్నీలు పాడైపోయి, లివర్లు పాడైపోయి, గుండె ఫెయిల్ అయిపోయి ఎంతోమంది ఉంటే నీకే ఎందుకు ప్రభు ఇంత కృపించాడు? నువ్వేమంటే అక్కడ కూర్చొని అన్ని బాగుండి. ఈ దేవుడు అంత కఠినాత్ముడు లేడు. నువ్వు చేసే వంకర పనులు నువ్వు చేసుకుంటూ, మొన్న ఒక చెల్లి చెబుతా ఉంది, మళ్ళీ బొట్టు పెట్టుకుంటుందంట. మళ్ళీ ఎందుకమ్మంటే యేసుప్రభు లేడు, ఎవరు లేడు, దేవుడు లేరు అంటుందంట. ఎందుకు? నువ్వు చేసే వంకర పనులు. నేను ఆ అమ్మాయితో మాట్లాడినే సరే చెప్పాను, అమ్మ ప్రార్థన చేసుకుంటున్నావా? బైబిల్ చదువుకుంటున్నావా? ప్రార్థన చేసుకుంటున్నావా? బైబిల్ చదువుకుంటున్నావా? సహవాసులు కలుస్తున్నావా అని అనేకసార్లు అమ్మాయి అడిగితే, లేదన్నయ్య, వస్తానన్నయ్య, పోతానన్నయ్య ఇలా చెప్పుకుంటూ వచ్చేసింది. ఈ 2 సంవత్సరాలు జరిగిన విషయం ఏంటంటే ప్రతిదీ ఓటమి. ఆ ఓటమిలో ఎలా కనపడుతుంది? దేవుడు కఠినాత్ముడు. ఆయన కఠినాత్ముడైతే నిన్ను రోగానికి అప్పగిస్తాడు. ఆయన కఠినాత్ముడైతే నిన్ను మంచానికి అప్పగిస్తాడు. ఆయన కఠినాత్ముడైతే నిన్ను మరణానికి అప్పగిస్తాడు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు. స్తోత్రం. ఓటమి అంచునా నేనుండినప్పుడు ఆశలు నాలో కనుమరుగైనను. అమ్మా, మనం ఏం చేయాలి? మంచి యజమానులుగా మార్చబడాలి. చెప్పండి. మంచి యజమానులుగా మార్చబడాలి. ఎలా మార్చబడాలి? ఎందుకు ప్రభు ఇలా కోరుకుంటున్నాడు? మంచి దాసులు, చెడ్డ దాసులు ఉంటారు. మనం ఎలా ఉండాలి? మంచి దాసులుగా ఉండాలి, యజమానులుగా ఉండకూడదు. యజమానికాన్ని కోరుకోకూడదు. ప్రజలో సెకండ్ వన్, నమ్మకమైన దాసులుగా ఉండాలి. ఎలా ఉండాలి? నమ్మకమైన దాసులుగా ఉండాలి. థర్డ్ వన్, యజమానుని సంతోషాన్ని కోరుకునే దాసులుగా మనం మార్చబడాలి. దేవుడు నమ్మకస్తుడు, మనము నమ్మకస్తులుగా మార్చబడాలి. యేసు ప్రభు మనుషుల పాదాలు కడిగాడండి. హల్లెలూయా. ఎవరి పాదాలు కడిగాడు? శిష్యుల పాదాలు కడిగాడు.
ఆ శిష్యులు డిగ్రీలు చెప్పండి ఒకసారి. చేపలు పట్టుకునేవాళ్ళు, కంపు కొట్టింది వాళ్ళ కాడ. చేపలు కట్టుకునే వాళ్ళు కాళ్ళు కడిగాడు. ప్రపంచానికి అర్థం కాల, ఈయనేం దేవుడు రా బాబు, దేవుడు అంటే కాళ్ళు కడుగుసుకోవాలి కానీ కాళ్ళు కడుగుతున్నాడు అని చెప్పేసి అని. ఆ ప్రేమ 12 మందిని చచ్చిపోయేంత వరకు విడిచిపెట్ల. ఎంత నమ్మకంగా పనిచేశారు శిష్యులు, ఎంత నమ్మకంగా పనిచేశారని శిష్యులు, ఎంత నమ్మకంగా పరిచయం చేశారు, ఎంత నమ్మకంగా పనిచేశారు వాళ్ళు. క్రైస్తవులుగా మనం పని చేయగలిగితే మన కుటుంబాలను పట్టుకోమా? క్రైస్తవులుగా నేను చెప్తున్నాను, నిశ్చయంగా నువ్వు వాక్యాన్ని నమ్మినట్లయితే రా. 365 రోజులు, 365 రోజుల్లో రోజుకి విడి రోజుల గంట ఈ స్థలంలో కూర్చొని ప్రార్థన చేయి. నీ కుటుంబం కోసం, నీ బిడ్డల కోసం కన్నీరు కార్చు. ఈ 365 రోజుల్లో, ఈ 365 గంటలు అయిపోయేలోపు నీ కుటుంబాన్ని ప్రభు అద్భుతంగా మార్చేస్తాడు. నమ్మకస్తుగా చేసుకుంటాడు ఆయన చేసుకుంటాడు అంతే. ఆయన ఏం చేస్తాడంటే నేను దేవుణ్ణని నిరూపించుకుంటాడు ఆయన అంతే. తన ప్రజలు ఎదుట ఆయన ఏం చేస్తున్నాడు, నేను దేవుణ్ణి అని మీరు తెలుసుకోవాలి. మీరు ఊరుకున్నాండి, నేను దేవుణ్ణని మీరు తెలుసుకోండి. మనం రాండి, కూర్చుందాం, మోకరిద్దాం. ప్రభా మా అప్పుల నుంచి, ప్రభా అసమాధానం నుంచి, ప్రభా రోగాల నుంచి విడిపించని ప్రభా అని చెప్పేసని మనము నమ్మకస్తులమై ప్రార్థన చేస్తూ ఉండగానే, దాసులుగా ఉండి ప్రార్థన చేస్తుండగానే ప్రభు అద్భుతములు ఆశ్చర్య కార్యములు చేయుటకు సమర్థుడు, శక్తివంతుడని మీరు మర్చిపోవద్దు. ఒకవేళ మనం కనుక యజమానుని సంతోషాన్ని కోరని వారుగా, చూడని వారిగా ఉన్నామనుకోండి, ఏడ్పు పళ్ళు కొరికే స్థలము మన కోసం ఎదురు చూస్తుందని మనం మర్చిపోవద్దు. వాళ్ళు ఎవరైనా కావచ్చు, సేవకులైనా సేవకురాళ్ళైనా. నేను చెప్తున్నాను, దేవుని కోసం నువ్వేం చేసావు? దేవుని కోసం నువ్వేం చేసావు? ₹1,00,000 డబ్బులు దాచిపెట్టానండి, వెరీ గుడ్. ఇంకా ₹1,00,000 డబ్బులు దాచిపెట్టి ఏం చేస్తా? యేసు ప్రభుని కొంటావా? మనకు అమ్ముకుంటాం తెలుసుకొని కొనుక్కుంటాం తెలియదుగా. ప్రార్థన చేసుకుందామా?